ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 3 నెలల్లో అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ స్పీకర్ ను సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పుతో బీఆర్ఎస్ లో సంబరాలు చేసుకుంటున్నారు. తీర్పు కాపీలో సుప్రీంకోర్టు కీలక విషయాలు వెల్లడించింది. 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాల్సిందేనని స్పీకర్ కు సూచించింది. 3 నెలలు దాటకుండా నిర్ణయం తీసుకోవాలన్న ధర్మాసనం అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణకు ఆటంకాలు కలిగించొద్దని స్పష్టం చేసింది. సాకులు చెప్పి విచారణను వాయిదా వేద్దామంటే కుదరదని తేల్చి చెప్పింది. అలా చేస్తే రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినట్లేనని స్పష్టం చేసింది. ఎమ్మెల్యేలంతా అనర్హత విచారణ ఎదుర్కోవాల్సిందేనని సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది. ఇక న్యాయస్థానమే అనర్హత వేటు వేయాలన్న విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. పార్టీ మారుతున్న ఎమ్మెల్యేల పట్ల పార్లమెంటే చట్టం తీసుకురావాలని సుప్రీం అభిప్రాయం వ్యక్తం చేసింది. రైట్, ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అయితే సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కీలక తీర్పుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజ్రెడ్డి అందిస్తారు. రాజ్రెడ్డి, మొత్తానికైతే తీర్పు అయితే వెలువరించింది. 3 నెలలు టైం ఇచ్చింది స్పీకర్ కి. సో ఇప్పటికైనా స్పీకర్ తాత్సారం చేయకుండా 3 నెలల్లో అనర్హత ఎమ్మెల్యేలపై ఒక వేటు తీసుకునే ఛాన్స్ కనిపిస్తుందా? ఖచ్చితంగా సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. 3 నెలల లోపల నిర్ణయం తీసుకోవాలి. 3 నెలల లోపు వీటిని ఏదో ఒకటి తేల్చాలి. ఇప్పటికే నాంచవేత ధోరణి ఉంది. ఇప్పటికే చాలా ఆలస్యమైంది అనేది కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇలా ఫిరాయింపుదారుల పైన నిర్ణయం ఆలస్యం తీసుకుంటే ఇక వాళ్ళ కాలపరిమితి ఉన్నదే 5 సంవత్సరాలు ప్రభుత్వానికి. ఎమ్మెల్యేలుగా కూడా ఉండేది కాలపరిమితి 5 సంవత్సరాలు. ఇలా నాంచవేసి ధోరణి చేస్తే ఇలా ఫిరాయింపులు పెరుగుతాయి. ఫిరాయింపుల పైన ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. 3 నెలల లోపల ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలనేది కూడా సుప్రీంకోర్టు శాసనసభ స్పీకర్ను ఆదేశించింది. ఈ యొక్క నేపథ్యంలో శాసనసభ స్పీకర్ 3 నెలల లోపల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏంది అనేది కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం ఒకటి బలంగా చెప్తా ఉన్నాయి. సుప్రీంకోర్టు మేము తలుపు తట్టాము. సుప్రీంకోర్టు న్యాయస్థానాలపైన మాకు గౌరవం ఉంది. న్యాయస్థానాల ద్వారా ఇప్పుడు పార్టీ ఫిరాయింపుదారులు అయినటువంటి 10 మంది ఎమ్మెల్యేల పైన ఖచ్చితంగా చర్యలు రాబోతాయి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆ పార్టీ ఫిరాయింపులు మార్చారు. 2/3 అంటే 2/3 వంతు కూడా ఎక్కడ కూడా ఫిరాయింపులు చేయలేదు. ఒకవేళ ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నటువంటి 2/3 ఫిరాయింపులు చేస్తే బీఆర్ఎస్ ఎల్పీ అనేది కాంగ్రెస్ ఎల్పీలో విలీనం అవుతుంది. కానీ ఇక్కడ 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఫిరాయింపు చేశారు కాబట్టి ఎక్కడ కూడా 2/3 వర్తించదు. కాబట్టి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలనేది కూడా బీఆర్ఎస్ సుప్రీంకోర్టు మెట్లెక్కింది. అంతేకాకుండా ఆ ప్రూఫ్స్ సాక్ష్యాధారాలను కూడా పొందుపరిచింది. ఏకంగా కారు సింబల్ మీద గెలిచినటువంటి దానం నాగేందర్ ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్లు వచ్చే వరకు చేతిపాటి ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డాడు. అంటే కారు పార్టీ ఎమ్మెల్యేగా ఉండి మళ్ళా చేయి పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డారు. అదేవిధంగా ఎమ్మెల్యే ఎన్నికల్లో కడియం శ్రీహరి కారు పార్టీ మీద గెలిచిండు. ఆ తర్వాత ఎంపీ ఎలక్షన్లు వచ్చే వరకు పార్టీ ఫిరాయింపు చేసిండు. ఏకంగా తన కూతురు కడియం కావ్యకు ఎంపీ టికెట్ ఇప్పించుకున్నాడు. కాంగ్రెస్లో ఎంపీ కూడా ఆమె గెలుపొందింది, ఎంపీ కూడా అయింది. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఫిరాయింపు ఏ రకంగా చేశారు, ఏ రకంగా కాంగ్రెస్కు సపోర్ట్ చేశారు, ఏ రకంగా కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు, ఏ రకంగా కాంగ్రెస్కు ప్రచారం చేశారు, ఇలా అన్ని సాక్ష్యాధారాలతో సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి పార్టీ నేతలు సుప్రీంకోర్టుకు సాక్ష్యాధారాలతో అంతా కూడా పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇప్పటికే పలుమార్లు కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది అసెంబ్లీ స్పీకర్ను, అసెంబ్లీ కార్యదర్శిని ఎప్పుడు చర్యలు తీసుకుంటారు అనేది కూడా ఆదేశాలు జారీ చేసింది. అయినా కానీ ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోతే ఈరోజు తుది తీర్పు వెడబలనున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఇంకో 3 నెలలు గడువిస్తూ ఈ 3 నెలల లోపల ఖచ్చితంగా అసెంబ్లీ స్పీకర్ ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. అసెంబ్లీ స్పీకర్ చేతుల్లోనే ఉంది కాబట్టి అసెంబ్లీ స్పీకర్ ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలనేది కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాజ్రెడ్డి, సుప్రీం తీర్పు తర్వాత అయితే కేసీఆర్ తో హరీష్ రావు భేటీ అయ్యారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను కలిశారు హరీష్ రావు. 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు డెడ్ లైన్ పెట్టడంతో హరీష్ రావు కేసీఆర్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక సుప్రీం తీర్పుపై కేసీఆర్ తో హరీష్ రావు చర్చలు జరుపుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజ్రెడ్డి అందిస్తారు. రాజ్రెడ్డి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సో సుప్రీం తీర్పు తర్వాత హరీష్ రావు కేసీఆర్ తో భేటీ అవుతున్నారు. సో అప్డేట్స్ ఏంటి?
అయితే మొత్తానికి చూసుకున్నట్టయితే ఇదే అంశం పైన చర్చించడానికి కేసీఆర్ తోని కేసీఆర్ తోని హరీష్ రావు భేటీ అవుతున్నారు. ఎందుకంటే ఈ మొత్తానికి ఈ తీర్పు పట్ల ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఏ రకంగా ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, అంతేకాకుండా ఏ రకంగా పార్టీ ఫిరాయింపు చేశారు, ఏ రకంగా ఒక పార్టీని పైన గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళి గెలిచినటువంటి పార్టీ పైన ఏ రకంగా మోసం చేశారు, ఈ సుప్రీంకోర్టు తీర్పు పైన ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్ళాలి, వీళ్ళకు ఏ రకంగా ముందుకెళ్ళాలి, అదేవిధంగా ఇంకా ఈ స్పీకర్ పైన నిర్ణయం తీసుకునే విధంగా ఏ రకంగా ఒత్తిడి తేవాలి బీఆర్ఎస్ అనే దానిపైన కూడా వీళ్ళిద్దరూ డిస్కషన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలోనే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు హరీష్ రావు చేరుకున్నారు, కేసీఆర్తో మంతనాలు జరుపుతున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్లో ట్రబుల్ షూటర్గా పేరొందినటువంటి హరీష్ రావు అదేవిధంగా అధినేత వీళ్ళిద్దరూ భేటీ అయ్యారు, వీళ్ళిద్దరూ డిస్కషన్ చేస్తున్నారంటే ఖచ్చితంగా రాజకీయ వ్యూహాలై ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసింది, స్పీకర్ పరిధిలోకి నెట్టేసింది. స్పీకర్ 3 నెలల లోపల నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. అయితే స్పీకర్ పైన ఏ రకంగా ఒత్తిడి తేవాలి, స్పీకర్కు ఎలాంటి రిప్రజెంటేషన్ ఇవ్వాలి, స్పీకర్ పైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏ రకంగా ఒత్తిడి తేవాలనే అంశం పైన కూడా వీళ్ళిద్దరు చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే ఈ ఫిరాయింపుదారుల పైన ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఇంకా కార్యాచరణను ఉధృతం చేయాలనే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా న్యాయస్థానం పైన గౌరవం ఉంది, ఖచ్చితంగా న్యాయస్థానంలో న్యాయం చెల్లుబాటు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఫిరాయింపు చేసినటువంటి ఎమ్మెల్యేల పైన కఠిన చర్యలు తీసుకోక తప్పదు, అనర్హత వేటు వేయక తప్పదు అనేది కూడా బీఆర్ఎస్ భావిస్తుంది. అయితే న్యాయ నిపుణులు మాత్రం ఒకటి చెప్తున్నారు, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, 3 నెలల లోపల ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని చెప్తున్నారు. అయితే గతంలో కూడా కొన్ని సందర్భాలు చూశాము, న్యాయ వ్యవస్థలో శాసన వ్యవస్థలో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవడానికి తగదు అనే కామెంట్స్ కూడా చూశాము. మొత్తానికి చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ పరిస్థితి ఎట్లా అనిపిస్తూ ఉంటుందంటే సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్ వెళ్ళిర్రు, బీఆర్ఎస్ ఫిరాయింపులపైన చర్యలు తీసుకోవాలంటున్నారు. ఇది అంతా కూడా ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ లాగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటున్నా అంటే ఆపరేషన్ సక్సెస్ అనేది సుప్రీంకోర్టు చెప్పింది, వీళ్ళని ఎన్ని రోజులు నాన్చుతారు, ఎన్ని రోజులు నాన్చివేత ధోరణి ఉంటుంది, ఏదో ఒకటి తేల్చాలి, ఇట్లా నాన్చివేసిన ధోరణి ఉంటే 5 సంవత్సరాల కాలపరిమితి అవుతుంది, ఈ 3 నెలల లోపల తేల్చాలి అనేది చెప్పడం ఏంటంటే ఆపరేషన్ సక్సెస్. మరి పేషెంట్ డెడ్ అనేది ఎందుకంటున్నా అంటే ఇది స్పీకర్ చేతిలో ఉంటుంది. న్యాయ వ్యవస్థ వేరు, శాసన వ్యవస్థ వేరు. న్యాయ వ్యవస్థ ఆదేశాలు జారీ చేసింది స్పీకర్కు, మరి ఇప్పుడు స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఆపరేషన్ సక్సెస్ అయింది కానీ పేషెంట్ డెడ్ అని ఎందుకంటున్నా అంటే మరి స్పీకరు ఈ 3 నెలల లోపల నిర్ణయం తీసుకుంటాడా తీసుకోడా అనేది మాత్రం ఆసక్తి నెలకొంది. ఎందుకంటే స్పీకరు విచక్షణ అధికారాలు ఉంటాయి, ఎమ్మెల్యేల పైన ఆయనకే విచక్షణ అధికారాలు ఉంటాయి. వాళ్ళకి అనర్హత వేటి వేయాలా వేయద్దా, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ విచక్షణ అధికారాలు ఉంటాయి, స్పీకర్ విచక్షణ అధికారాలు ఉపయోగించే నిర్ణయం తీసుకుంటారు. కానీ ఇప్పుడు న్యాయస్థానం సుప్రీంకోర్టు తలుపు తట్టింది కాబట్టి బీఆర్ఎస్ న్యాయస్థానం తలుపు తట్టిన నేపథ్యంలో 3 నెలల లోపల ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. ఈ యొక్క నేపథ్యంలోనే ఇంకా స్పీకర్ పైన ఏ రకమైన ఒత్తిడి తెద్దాం, ఎలా ముందుకెళ్దాం అనేది కూడా కేసీఆర్తో హరీష్ రావు భేటీ అయినట్లు మనకు సమాచారం తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ రెడ్డి.